హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇంకా మీ సంగతులు ఏంటండి, అందరూ ఎలా ఉన్నారు ఏంటి? లాస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియో చూసారా? చాలా కామెంట్స్ వచ్చాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు కొంచెం బిజీ డే ఉండబోతున్నదండి. ఈవినింగ్ అయితే కొంచెం బయటికి వెళ్ళాలి. సో కట్ చేస్తే ఇదిగోండి వంటిల్లంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. టైం అయితే 5:30 అలాగవుతుందనమాట. సో వీధిలో కొంచెం అలా తిరుక్కొని వచ్చాను అనమాట. గుమ్మంలోనే అంటే ఈరోజు ఏంటి స్కెడ్యూల్ ఉంది ఏంటి, మార్నింగ్ ఒకసారి నేను తలుచుకుంటాను అనమాట. ఈరోజు ఏంటంటే పనులు ఉన్నాయి అండ్ ఏంటి నేను చెయ్యాలి ఏంటి అంటే కొన్ని పనులు ఏవి చేయకపోయినా పర్వాలేదు రేపు చేసుకోవచ్చు అని అన్నీ కూడా నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట మార్నింగ్ టైంలో. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కూర్చున్నాను ఎడిటింగ్ అండి. సో ప్రతిరోజు మన ఛానల్లో ఒక రెసిపీ తప్పకుండా నేను పోస్ట్ చేస్తానండి. రెసిపీ కూడా మన ఇంట్లో ఉండే సామాన్లతోటే నేను అంటే లైక్ ఎలాగంటే పలానా సామాను లేదు మనం బయట నుంచి తెచ్చుకుంటేనే ఈ రెసిపీ అవుతుంది అలా కాదండి. మన ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్ అయిన రెసిపీ చాలా తక్కువ టైంలో ఎలాగవుతుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. అండ్ మేబీ అది ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక అరగంట తీసుకుంటానండి షార్ట్ వీడియో ఎడిట్ చేయడానికి అనమాట. సో కట్ చేస్తే స్కెడ్యూల్ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే ఇదిగోండి వంటింట్లోకి అయితే వచ్చాను. కొంచెం కౌంటర్ టాప్ ఇవన్నీ సర్దుకున్నాను. అండ్ ఇప్పుడైతే కొంచెం హార్లిక్స్ కలుపుతున్నానండి అమ్మకి. ఈరోజు అమ్మకి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉందండి. సో అదే బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, అమ్మకి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా లాస్ట్ బ్లాగ్స్లోనండి కొంతమంది కామెంట్ పెట్టారు, దేవుడి విగ్రహాలకి వస్త్రాలు ఎలా కడుతున్నారు ఏంటి అని చెప్పేసి. దానికోసం డీటెయిల్గా ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశానండి. ఒక్కసారి మీ ఫ్రీ టైంలో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారంటే నన్ను చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారనమాట. సో ఈరోజు లంచ్ మెన్యూకి అయితే వచ్చేస్తే కందిపొడి చేసుకుంటున్నానండి. అయితే ఎప్పుడూను పెసరపప్పు, కందిపప్పు అండ్ శనగపప్పు కలిపేసి ఫ్రై చేసుకుంటానండి. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఓన్లీ కందిపప్పే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం హింగువ, రెడ్ చిల్లీ అండ్ సాల్ట్ వేసి చల్లారేక మిక్సీ పడతానమాట. సో గ్రీన్ పీస్ సీజన్ కదండి, మరి క్యాబేజ్ ఇంకా గ్రీన్ పీస్ కలిపేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా గ్యాంగ్ అందరూ కూడాను ఈ కర్రీ మా అమ్మ చేత చాలా బాగా అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అన్ని అరేంజ్మెంట్ అన్నీ చేసుకుంటున్నానండి. అయితే బీట్రూట్ ఒకటి ఉన్నదండి, మొన్న క్యారెట్ తీసుకొచ్చినప్పుడు అందులోనే కలిపేసి తీసుకొచ్చాను. కానీ అది సెపరేట్గా కర్రీ చేస్తే మా వాళ్ళు దొంగలండి, తినరు. అది కలర్గా వస్తుంది కదా, అస్సలు తినరనమాట. కానీ నాకేంటి అని అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ మనం తినాలి, ఒంటికి మంచిది. ఇది ఇంత కలర్ మనకి బయటకు కనబడుతుంది కదా, లోపలికి వెళ్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. సో ఈరోజు ఒక మంచి రెసిపీ దీంతో అయితే చేశాను. అయితే ఆ రెసిపీ అయితే చాలా తక్కువ ఆయిల్ తోటే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ షార్ట్ వీడియోలో ఈరోజు అది అప్లోడ్ చేశానండి. ఒక్కసారి తప్పకుండా మీ ఫ్రీ టైంలో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అమ్మా గొట్ట నువ్వు వేయిస్తే బాగుంటుందంట. నేను ఇప్పుడు వదలలే. ఇంకా స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. ఇంకా అమ్మ అయితే క్యాబేజీ ఫ్రై చేస్తున్నదనమాట. తన చేతితో ఏంటో ఒక అద్భుతమైన రుచి వస్తుందండి. అవే సామాన్లు నేను వేస్తాను, తను వేస్తుంది, కానీ అమ్మ చేతి మహిమ అని చెప్పొచ్చు, అంత రుచి. అయితే తనైతే ఫ్రై చేస్తూ ఉంటున్నారు అక్కడ. ఇంకా నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇదిగోండి మంచం నిండా బట్టలు ఉన్నాయన్నమాట. మొన్న అయితే అన్నీ శుభ్రం చేసుకున్నానండి. సో ఇవన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా దాచవలసిన పని అయితే పెండింగ్ ఉన్నదండి.
అంటే కొన్ని పండగవి కొత్తవండి. మరి కొన్నవైతే పాతవి. అయితే పండగ రోజుల్లో అస్సలు ఉతకలేదు. పండగ రోజుల్లో ఇల్లు దులపడం కానీ, లేకపోతే బట్టలు ఉతకడం కానీ, ఇలాంటి పనులైతే నేను చేయననమాట. అలవాట్లేదు. సో, అదనమాట. సో, ఇదిగోండి ఇవన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత మొన్న గోదా కళ్యాణం చేసిన ఆ వీడియో చూశారు కదా! నేను కట్టుకున్న శారీ అండి. ఆ శారీ విషయం మీకు ఇప్పుడు చెప్తాను. ఈరోజు చెప్తాను. డైరెక్ట్‌గా మాట్లాడదాం అనుకుంటుంటే ఇంటి దగ్గర ఏదో పని అవుతున్నది. సో, చాలా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. సో, ఏంటనంటే అది ₹100 అండి ఆ శారీ. ఎప్పుడైనా మీరు ఇంత తక్కువ రేట్లో తీసుకున్నారా? అంటే నేనేంటంటే చూస్తాను, ఎక్కువ రేట్‌కి ఎప్పుడు వెళ్ళనండి. మెయిన్‌గా శారీస్. ఏదైతే మనం చాలా తక్కువ కట్టుకుంటామో దానికోసం ఎందుకు అంత మనం ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తాననమాట. సో, ఇప్పుడైతే అది ఉతికేసాను. ఐరన్ చేయడానికైతే తీసుకొచ్చాను. బట్టలు కూడానండి ఖరీదైనవన్నీ లేకపోతే చౌక రకంని ఏదైనా కూడా ఐరన్ నేను ఇంట్లోనే చేయడానికి ఇష్టపడతానండి. ఎంతో కొంత మనం డబ్బులు మిగిల్చుకునే వాళ్ళం అవుతాం. అండ్ మనం కూడా ఒక పనిలో ఎంగేజ్ అవుతున్నాము అని అంటే మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మన వస్తువుల మీద మనకే జాగ్రత్త ఎక్కువ ఉంటుందన్నమాట. సో, అంటే నాకు టైం దొరుకుతున్నది కాబట్టి నేను చేస్తున్నానండి. అంతకు మించి మరేంటి లేదు. సో, ఇదిగోండి అమ్మ శారీ ఒకటి తీసుకున్నాను కదా! అదొకటి. ఇంకా పైన కనబడుతున్నది కదా! అది. అయితే ఐరన్ చేయడం కూడా ఒక చిన్న ప్రాసెస్ మనం టెక్నిక్ యూజ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. మన ఐరన్ బాక్స్‌లన్నీ మనకి అన్ని స్టెప్స్ ఉంటాయి కదా! సిల్క్‌లో పెడితే ఏంటి, కాటన్‌లో పెడితే ఏంటి, దానికి చూసుకొని మనం చక్కగా ఐరన్ చేసుకోవచ్చనమాట. సో, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే అంచులండి. అంచులు కనుక మనం ఐరన్ చేసుకుంటూ వెళ్ళామనంటే ఫస్ట్ 4 పొరలు చొప్పున ఇలా ఫోల్డ్ చేసుకుంటానండి. సో, అంచులు ఫస్ట్ అయితే ఐరన్ చేసుకుంటే ముడుచుకోకుండా ఉంటాయన్నమాట. సో, ఇదేనండి శారీ ₹100. ఇలాంటివి 2 తీసుకున్నాను. ఒకటి ఈ లైట్ కలర్ నాకు నచ్చింది. అండ్ అమ్మ కోసం కొంచెం పర్పుల్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇద్దరం కూడా ఆ రోజు పూజలో ఇవే కట్టుకున్నామండి. సో, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పేసి మరోవైపు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటంటే వేడికి తగ్గట్టుగా మనం బట్టలు చేసుకోవాలన్నమాట. అండ్ ఇలాంటి అంటే తక్కువ రేట్లో బట్టలు నేను తీసుకుంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే ఒక మరక అంటుకోకపోయినా లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండకపోయినా కూడా కొంచెం చిరిగిపోయినా కూడా అంత బాధ అనిపించదు. ఖరీదైన బట్టలు అనుకోండి ఒత్తి బీరువాలో పెట్టేసి చూడడానికి మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటానండి. ఇదైతే నా పర్సనల్ ఫీలింగ్, మరేంటి కాదు. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా, అన్ని ఫోల్డ్ ఇప్పుతున్నాను. మరొకసారి ఇలాగ ఐరన్ చేసిస్తూ ఉంటే శుభ్రంగా, అంటే ఎలాగంటే బయట ఎలా మనం ఐరన్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగనే వచ్చేసిందండి. ఇంకా చిన్నప్పుడైతే నానమ్మ ఐరన్ బాక్స్ కూడా మా ఇంట్లో ఉండేది కాదు. బయటకు ఎప్పుడో అంటే డాడీ బట్టలు బయట చేసేవారం. అండ్ మా నానమ్మ ఏం చేసేదంటే మా బట్టలన్నీ ఇలా మడత పెట్టేసి పేట ఉంటుంది చూసారా, కర్ర పేట, అది దీని మీద పెట్టేసి ఆ పేట మీద కొంచెం బరువు కూడా పెట్టేదన్నమాట. చెప్తే నమ్మరండి, ఎంత మంచి ఐరన్గా వచ్చేదంటే బట్టలు. ఇంకా చెంబులో వేడి నీళ్ళు పోసేసి కూడా ఐరన్ చేసేవారు పూర్వం. ఎంత బోల్డ్ అనే టెక్నిక్స్, ఇవన్నీ కూడా మంచి మంచి ఐడియాస్ అండి. ఇంతెందుకండి, రుబ్బుకోవడం అన్నా కూడా చక్కగా రుబ్బు రోల్లో రుబ్బుకోవడం, లేకపోతే సన్నికాల మీద నూరుకోవడం, తిరగల్లో ఇలా విసురుకోవడం, అవన్నీ కూడా ఒక్కొక్క ఎక్సర్సైజే మన బాడీకి. ఇప్పుడు అవన్నీ స్కిప్ చేసేసి మనం ప్రత్యేకించి జిమ్కి వెళుతున్నామే తప్ప. సో, అదనమాట. వాటిలో అయితే కొన్ని పనులు చెప్తున్నాము నేను ఇంట్లోనే చేసుకుంటాను. అండ్ నా ఫ్రీ టైంలో ఇలాంటి పనుల్లో ఎంగేజ్ అవుతూ ఉంటే కూడా మనకి టైం అస్సలు తెలీదు. చాలా అంటే మంచి ఫీల్ వస్తుందన్నమాట నాకైతే. సో, ఇదిగోండి శారీ అయితే ఐరన్ చేసేసుకున్నాను కదా. సో, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పులుసు చేయాలి కదండి మనం. ముల్లంగి దుంపల పులుసు అయితే చేశాను. ఒకప్పుడండి ముల్లంగి దుంపలంటే ఆ ఉడుకుతున్న వాసన కూడా మాకు ఎవరికి నచ్చేది కాదు. బట్ చిన్న టిప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ముల్లంగి దుంపలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పులుసు వడ్డించుకొని తింటారంటే నమ్మండి. ఫస్ట్ అయితే ఇదిగోండి శుభ్రంగా తొక్క అయితే తీసేస్తున్నాను. దీనికి ఏంటంటే చక్రాల్లాగా మనకి పులుసులోకి ఎన్ని ముక్కలు కావాలో అని చూసుకొని వేసుకోవాలి. మీరు ఇంతకీ ముల్లంగి దుంపలు ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇష్టం లేకపోతే ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో, ఇదిగోండి చిన్న చిన్న చక్రాల్లాగా అయితే తరిగేశాను. అండ్ ఇప్పుడైతే 2 ముక్కలు ఉంచేసాను, ఎందుకులే మనకి రేపటికి పనికి వస్తుందిలే అని చెప్పేసి ఇదిగోండి భద్రత దాచేసుకున్నాను అనమాట. సో, ఇప్పుడు ఏంటంటే కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక టమాటా వేసుకున్నానండి. ఇదైతే పులుసు కదా, టమాటాతో ఉడికిస్తున్నాను. తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 నుంచి 3 సీటీ వచ్చిన వరకు ఉంచానన్నమాట. ఇదిగోండి ముల్లంగి దుంపలు శుభ్రంగా ఉడికిపోయండి, చూస్తున్నారు కదా.
సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కడాయిలో కొంచెం తాలింపు వేసుకున్నాను, హింగుతో సహా. కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చిల్లీ అయితే మన టేస్ట్కి సరిపడా చూసుకోవాలి. అండ్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం ఉల్లిగడ్డ ఉండే అదైతే యాడ్ చేశాను. ఇదైతే ఆప్షనల్ అనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఈ ముల్లంగి దుంపలు ఏదైతే ఉడికించానో వాటర్తో సహా వేసేసానమాట. ఇదైతే మరి ఎక్కువ ఉడకక్కర్లే, ఎందుకంటే మనకి కుక్కర్లో ఆల్రెడీ ఉడికిపోయింది. అండ్ ఇప్పుడైతే వేసుకుంటాను కొంచెం చింతపండు పులుసు. అండ్ మరి కొంచెం సాల్ట్ పడుతుందండి, అంటే ఫస్ట్ ఒకవేళ ఎక్కువ వేసేసామనుకోండి ఇప్పుడు మరి వేయక్కర్లేదనమాట. సో ఇదిగోండి సాల్ట్ అయితే టేస్ట్ చూసాను, కొంచెం తక్కువ ఉంది అని చెప్పేసి వేసాను అనమాట. అండ్ ఇదిగోండి కొంచెం శనగపిండి వాటర్లో మిక్స్ చేసి వేసాను. బియ్యం పిండి కూడా వేసుకున్నా కూడా ఓకే అండి. అయితే ఈ శనగపిండి పచ్చివాసన పోయినంత వరకు కొంచెం శుభ్రంగా ఉడకాలి. అండ్ చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేశాను. పులుపు, ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ అయిపోతాయండి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే. లాస్ట్లో వేసాను కొంచెం కొత్తిమీర. పులుసు అయితే సూపర్గా వచ్చిందండి. వీడియో ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో